అంటే షోకేస్ స్టడీ ఏమి ఉండదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఉంది కదా. ఏముందమ్మా రోజా మరి కొంచెం సైడ్ లైట్లు పెట్టియాలట వెంకటేశ్వర బాబు కమిషన్ రాసుకోరా ఎవరు రాసుకోరు కనీసం రాసుకోవాలి కదా. ఇంటికనే అందరు పట్టుకోవాలి. 10 రోజులు కాదు శంకర ఈ వాడకట్టు ఇడవలే ఈ వాడకట్టు మరి ఎట్లా మూట పెట్టలే మళ్ళీ అది వేస్ట్ అవుతాయండి. 10 లైన్ పోనీ 2 రోజులకు ఒకసారి ఇస్తే బెస్ట్. 10 కూడా నీళ్ళు తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఈ 10 లైన్ ఉందా నువ్వు విడిస్తే అందరికి పోతాయి. అందరంటే 10 పోనీ 10 కాక ఇంకా వేరే ఈ 10 లైన్ 2 రోజులకు ఒకసారి అర్థమైంది. నీళ్ళు సరిపోవా ఏం ప్రాబ్లం ఏంటి? నువ్వు వెనక ముందు వాళ్ళకి ఇస్తున్నావు కదా వాళ్ళకి ఉన్నది లేని డ్రమ్ములు నింపాలని చూస్తారు. ఈ 10 మొదలు సమాచారం ఇవ్వాలి. ట్యాంకర్ వస్తుందంటే వాళ్ళే బిల్లులు పెట్టుకుని ఉంటారు, ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎంతమంది నువ్వు మీ ఆమె అందరూ ఇండియా ఉంటారు. ఓకే ఇంకా ఉంటారు. ఓకే మరి పెట్టుకున్నావు ఇండియా మన ఫోటో దింపిరా ఆర్పి గారు తల ఉంది కానీ మంచిగా తల మీద దించినావా? తల ఉంది కాబట్టి నేను ఫస్ట్ లిస్ట్లో ఉందా? లిస్ట్ వన్లోనే ఉంది. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు లేకపోతే ఏ ఊరు జంగారెడ్డిపల్లి ఈ ఊరే సార్. మరి దాంట్లో ఉన్నావు కదా. మరి బియ్యం వస్తున్నాయి కదా నీ పాలకి ఎవరికైనా మిస్ అయిందా? మీ ఆమెది కానీ నీ కొడుకుది కానీ పెట్టుకుంటే ఈసారి అంటే ఎప్పుడు పెట్టుకున్నావు? ఈ మధ్యనేనా? అప్పుడు ఎప్పుడో పెట్టుకుని ఉంటే ఈ పార్టీకి వచ్చేది మీ సేవలు పెట్టుకోలే కదా. సరే ఇప్పుడు వస్తుంది. ఇంకేమన్నా పిల్లోడిది ఉందా? దాంట్లో కరెంట్ బిల్లు 0 వస్తుందా? వస్తుంది కదా. 0నే హ్యాపీయే కదా. బిల్లు కట్టట్లే. హీటర్లు పెడుతున్నావు, హీటర్లు పెట్టుడు ఇవన్నీ అవుతున్నాయా? అయినా 200 లోపే వస్తుందా నీకు బిల్లు? 200 లోపు అయితేనే మనకు వస్తుంది 0 బిల్లు వస్తుంది. అదేంటి బాయిల అదేంటి మరి శంకర నీ పేరు ఏదన్నా సమ్మాయి 10 ప్రాబ్లం ఉన్నాయి ఈ లైన్లో. ఐడెంటిఫై చేసిన శంకర ఆయన ఏం లేదు, గేట్ వాళ్ళు పెట్టిండు కానీ మీ పైప్ లైనే సన్నగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినంటే రోజు ఇడుతామని చెప్పిన. జనరల్గా అందరికీ 3 రోజులకు వస్తే 4 రోజులకు ఒకసారి వస్తుంది. తర్వాత ట్యాంకర్ కూడా వస్తుంది. రోజు ఎంత మరి మీకు నీళ్ళు కావాలి ఎట్లా మీరు చేస్తుంటే కొనుక్కుంటున్నాం సార్. మరి ఏం చేస్తాం సార్ లేనప్పుడు? అదే ఇంట్లో ఆయనకి వచ్చి చెప్తుండ్రు ఆ పైప్ సన్నం ఉన్నాక ఏం చేస్తారు? ఈ ఫ్యూచర్లోనే పెద్దగా చేస్తారు స్కీమ్. ఈ ఎండాకాలం వెళ్ళాలి కాబట్టి రోజు విడవమని చెప్తున్నాను. దాంట్లో సమస్య ఏదైనా ఉంటే చెప్తున్నాను. ఈ 10 సపరేట్ గేట్ వాళ్ళు ఉంది కాబట్టి ఇక్కడ ఈ 10 రోజు పడుతుంది. ఇంకా తక్కువైందంటే ట్యాంకర్ పెట్టి 80% పేదోళ్ళు కొనుక్కోవడానికి లేదు. నీళ్ళు కొనుక్కోవడం ఇంకా ఇబ్బంది చేస్తుంది సార్. ఇబ్బంది చేస్తుంది. ట్యాంకర్ అయితే వస్తుంది రెడీగా పెట్టుకుంటాం. ఈ లైనే మొత్తానికి ఐడియా ఉంటుంది. మరి ఈ ఎవరు వేసేది మరి ఎవరంటే గాలికి అక్కడ వేసిన వాళ్ళు ఇక్కడ వేసిన వాళ్ళు గాలికి కొట్టుకొస్తాయి సార్. గాలికి ఇంత చెత్త జమ అవుతుంది. వస్తాయి సార్. రాళ్ళు రప్పలు పడతాయి గాలికి పడవు కదా. నీరు బండి అయ్యని బండ్లు పెట్టుకున్నాం పక్కన ఆయన కానీ నీట్గా చేసుకున్నా. చెత్త అంతా అయింది. రేపు పొద్దున డెంగ్యూ చికెన్ గున్యాలు వస్తే లక్షలు ఖర్చు అవుతాయి. అని చూడు మొత్తం చెత్త. అది ఎవరు వేస్తారో కొద్దిగా జిమ్మేదారు తీసుకుంటే అయిపోతుంది. బాబు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మీ ఇద్దరు కలిసి ఒకసారి క్లీన్ చేసి అది నోటీస్ ఇచ్చి పెనాల్టీ చేయండి. మరి పరిస్థితి పెనాల్టీ ఆయనకి వేస్తే ఉపయోగం లేదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు వేస్తాను. అక్కడక్కడ సీసీ కెమెరాలు పెట్టారా? పెట్టేది మనం ఇదివరకు
ముగ్గులు వేసేది, ఇది బోర్డు పెట్టేది అన్ని పోయినాయి మొత్తం. ఎక్కడ పెట్టి ఒకసారి వాళ్ళు డ్రైవ్ పెట్టి ఇవన్నీ బ్రేక్ ట్రాక్టర్ పెట్టి ఏం చేసేసి నీట్గా చేసేసి వీళ్ళ గుర్తుగా అబ్జర్వ్ చేయమని చెప్పండి. చెత్త బండి డబల్ వస్తుంది. ఊళ్ళో పెన్షన్ కావాలంటే టౌన్లో కావాలంటే ఆడ వస్తుంది కదా. మరి గవర్నమెంట్ కాబట్టి రేషన్ కార్డు బియ్యం అందరికి పిల్లోడికి నువ్వు ఉద్యోగి కదా, గవర్నమెంట్ ఉద్యోగి. ఇప్పుడు చెప్పినట్టు అంటే మనదే బాధ్యత అంటుంది అనేది. మన వాళ్ళే వేస్తారు ఆడికి పోయి ఖాళీ ప్లేస్ ఉందనటం, చెత్త బండి 100 రూపాయలు ఇవ్వడం తప్పుద్దని ఆడేయటం. రేపు పొద్దున దోమలు జమ అయితే ఆ డెంగ్యూ చికెన్ గున్యాలు వచ్చినాయంటే మొత్తం హాస్పిటల్ పాలవుతాం. వేసుకోలేడు ప్రైవేటే. గవర్నమెంట్ పోవాలా, గవర్నమెంట్ స్కూల్ పంపాలా.